కొంచెం ఎనుకోకుండా కొంచెం మీరు కొంచెం అనుకున్నారు వినాలి. అందరికీ నమస్కారం. మన మంత్రివారు ఎన్నో రోజుల నుంచి అంటా ఉన్నారు ఒక ఇందిరాగాంధీ విగ్రహం పెట్టాలని. అట్లనే జ్యోతిరావు పూలే కొండ లక్ష్మణబాబు విగ్రహాలు పెట్టాలి, గోపాల్ విగ్రహాలు పెట్టాలి చాలా సంవత్సరాల నుంచి అంటా ఉన్నాం. అందులో బాగానే ఇవాళ మన మంత్రి గారితో మన భూజంగాల కాలనీ ఒకటి బస్ డిపో ఒకటి ఇట్లా డబుల్ రోడ్ మంజూరు అయింది. పొట్లపల్లి నుంచి మంది టెండర్ ప్రాసెస్ అన్నారు. మొన్న చూస్తే కానీ ఇదే బాగుంది చేయడం జరుగుతుంది. సో ముఖ్య అతిథుల చేతి మీదుగా కేక్ కట్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు సార్. ఉక్కు మహిళ, భారతదేశ ప్రధాని, తనకంటూ చిరస్థాయిగా ఈ ప్రపంచంలోనే పేరు పెట్టుకున్నటువంటి ఇందిరమ్మ, మనమందరం కూడా ఈరోజు ఇందిరమ్మ పాలన రావాలి, ఇందిరమ్మ లాంటి కార్యక్రమాలు రావాలని జరుపుకునేటువంటి ఆ ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఒక విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు మళ్లీ జయంతి లోపల ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా స్థానిక నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విగ్రహంతో పాటుగా మనం ఈ ప్రాంతం అంతా ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఆలోచన, పేద ప్రజలకు న్యాయం చేయాలి, గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయకరణ, అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక ఉక్కు మహిళగా, ఒక నిర్ణయం పరిపాలన దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రిగా మరి ప్రపంచంలో నిలబెట్టుకున్న పేరు ఇందిరమ్మది. అటువంటి నాయకురాలు ఈ దేశ ఐక్యత కొరకు, ఇవాళేమో దేశం విభజనకు సంబంధించిన చర్చ, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చర్చ, రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం 400 సీట్లు ఇవ్వనేటువంటి చర్చ జరిగే సందర్భంలో ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా లేలే అందరూ నా దగ్గర ఉండాల్సిందే, నేను నా చివరి రక్త పొట్టు వరకు ఈ దేశాన్ని దారపోస్తా అని చెప్పి ఆఖరికి హత్యకు గురి కాబట్ట ఇందిరాగాంధీ గారు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినారు. వారిని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలనేటువంటి ప్రతి రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ అమ్మకు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం.